హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు నేను మీకు ఏం కర్రీ చేయబోతున్నానో తెలుసా? పన్నీర్ కర్రీ చేయబోతున్నానండి. నా వీడియో నచ్చిన వాళ్ళు ఎవరైనా సరే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ నేను పొయ్యి మీద కళాయి పెట్టుకున్నాను. ఆ తర్వాత నాకు తగినంత ఆయిల్ వేసుకుని హోల్ గరం మసాలాస్ వేసేసాను, స్పైసెస్. నెక్స్ట్ నేను ఒక పెద్ద ఆనియన్ తీసుకుని కట్ చేసి ఇలా పీసెస్గా వేసుకున్నాను. ఆ తర్వాత 3 టమాటాలు తీసుకున్నాను. ఆ టమాటాలు కట్ చేసి ఇలా వేసుకున్నాను. నెక్స్ట్ జీడిపప్పులో 15 జీడిపప్పులు వేసుకున్నాను. నెక్స్ట్ 2 పచ్చిమిర్చి వేసాను. పచ్చిమిర్చి వేసుకొని చక్కగా మంచి కలయి తిప్పేసుకోండి, త్వరగా వేగిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి టర్మరిక్ పౌడర్ అండి, అంటే పసుపు అండి. పసుపు వేసేసుకోండి, మీరు ఎంత తింటారో అంత వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి నేను పుదీనా పెంచుతున్నానండి. అదే ఇంట్లోదే నేను నాకు కావాల్సినంత వరకు దూసేసుకున్నాను. చక్కగా క్లీన్ చేసేసుకొని కర్రీలో వేసేసుకుంటున్నానండి. చూడండి. నెక్స్ట్ వచ్చేసరికి కొత్తిమీర వేసానండి. మనకు ఎంత కావాలన్నది మీ ఇష్టం, అది నాకు అంతవరకు సరిపోతుంది. వేసుకుని మిక్సీ కొట్టేసుకున్నాను. ఆ తర్వాత కళాయి పొయ్యి మీద పెట్టి చక్కగా ఆయిల్ వేసుకున్నాను. మీరు ఎంత కావాలో, మీరు ఎంత తింటారన్నది మీకు తెలుసు కాబట్టి అంతే వేసుకోండి. నెక్స్ట్ నేను పన్నీర్ ముక్కలు వేసానండి. పన్నీర్లో కొంచెం పచ్చిదనం పోవటానికి నేను ఆయిల్ వేసేసి కొంచెం అటు ఇటుగా వేపుకుంటున్నానండి. మరీ ఎర్రగా అయితే నేనైతే వేపాను. చూడండి, ఈ విధంగా చాలు నాకు. నెక్స్ట్ వచ్చేసరికి ఆ మిశ్రమం మొత్తం ఎంత వేసేసాను, మిక్సీ కొట్టిన మిశ్రమము వేసేసి మంచిగా కలయి తిప్పుకోండి. మీరైతే ఎంత సాల్ట్ తింటారో అంతే వేసుకోండి. నాకైతే స్పూన్నర సరిపోతుందండి. స్పూన్నర అయితే కరెక్ట్గా సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి గుంటూరు రెడ్ చిల్లీ పౌడర్ 2 స్పూన్లు వేసాను. ఎందుకంటే కొంచెం ఘాటు ఉండాలి కదా, వేసుకున్నానండి. సరిపోతుంది నాకైతే. నెక్స్ట్ వచ్చి మంచిగా కలయి తిప్పుకోండి, కిందకి పైకి మంచిగా కలయి తిప్పండి. నెక్స్ట్ వచ్చేసరికి కొంచెం నేను పసుపు వేసుకున్నాను. ఆ తర్వాత మనకి ఎంతైతే వాటర్ కావాలో, అంటే కొంచెం థిక్నెస్ని బట్టి చూసుకోండి. జారుడుగా కావాలంటే కొంచెం వాటర్ కలుపుకోండి. నాకైతే ఈ విధంగా సరిపోతుంది, నేను నీళ్ళు కలుపుకోవటం. నెక్స్ట్ వచ్చేసరికి పన్నీర్ ముక్కలు వేసేసుకున్నానండి. చూడండి, పన్నీర్ ముక్కలు వచ్చేసరికి మంచిగా కలయి తిప్పుకోండి. అలానే ఉంటే ఓ పక్కనే ఉడుతుంది, ఓ పక్కనే పట్టదు. చూడండి, మంచిగా కలయి తిప్పుకోండి. ఓకేనా? చూడండి ఎంత బాగా కలయి తిప్పిన. ఆ తర్వాత నేను కరివేపాకు వేసుకున్నాను. కరివేపాకు వేసుకున్న తర్వాత కొంచెం గరం మసాలా పౌడర్ అండి, గరం మసాలా పౌడర్ వేసుకోండి. మంచిగా కలయి తిప్పుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చే స్టెప్ కొత్తిమీర వేసాను. మంచిగా కొత్తిమీర వేసుకొని గార్నిష్గా మంచిగా తయారైపోయిందండి. చూడండి, ఆయిల్ మొత్తం పైకి తేలిపోయింది. నేను వేరే నెక్స్ట్ బౌల్లో నేను సర్వింగ్ చేసుకుంటున్నాను. చూడండి, చాలా బాగుంటుందండి. రోటీలోకి, మన చపాతీలోకి, పుల్కాలోకి, నెక్స్ట్ రైస్లోకి, మొత్తం అన్నిట్లో బాగుంటుందండి. చూడండి ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్.